హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీఎస్సీ టీఎస్పీసీ లెక్చర్స్. సో ఎక్కువ మంది నాకు మెసేజ్ చేసే పర్సనల్గా ఏంటంటే ఎస్ఎస్సి సీజీఎల్కి ఎక్కువ మంది ప్రిపేర్ అవుతున్నారు. దాంట్లో తెలుగు మీడియం నుంచి ఎక్కువ మంది ప్రిపేర్ అవడం నేను చూశాను పర్సనల్గా. ఎందుకంటే 2010-11 ఆ టైంలో మేము ప్రిపేర్ అవుతున్నప్పుడు నా ఫ్రెండ్స్ ఎక్కువ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారు. సో వాళ్ళకి నాకు మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందంటే ఇంగ్లీష్లో. సో ఇక్కడ నాకు ఎక్కువ మార్క్స్ వచ్చేవి, వాళ్ళకి తక్కువ మార్క్స్ వచ్చేవి. సో ఈ వీడియోలో స్పెషల్గా నేను తెలుగు మీడియం వాళ్ళ గురించి నేను స్పెషల్గా చెప్తున్నాను. ఏంటంటే జనరల్గా అందరూ వొకాబులరీ అంటే డిక్షనరీ, మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు ఏకంగా డిక్షనరీ మొత్తం బై హార్ట్ చేసిన వాళ్ళు కూడా నాకు తెలుసు. కానీ అది యాక్చువల్గా లాంగ్ టర్మ్లో అది మనకి సరిగ్గా గుర్తుండదు. ఇన్ కేస్ మీకు ఇంగ్లీష్ మీద మంచి కమాండ్ రావాలి, వొకాబులరీ బాగా పెంచుకోవాలి, ఈ వర్బల్ ఎబిలిటీ అనేది స్ట్రాంగ్ చేసుకోవాలంటే దీనికి కొన్ని నేను కొత్త రకమైన టెక్నిక్స్ని ఫ్రేమ్ చేశాను. సో అవి పర్టికులర్ ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. సో ఎవరైతే బ్యాంక్స్కి ప్రిపేర్ అవుతున్నారో, అలాగే ఎస్ఎస్సి సీజీఎల్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియోస్ అన్ని కంపల్సరీ హెల్ప్ అవుతాయి. సో మెయిన్గా తెలుగు మీడియం వాళ్ళకి ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్. నేను చెప్పిన ట్రిక్స్ మీరు కానీ ఫాలో అయితే అది పర్మనెంట్ సొల్యూషన్ మీకు దొరికినట్టే. ఎందుకంటే కేసెస్ ఉన్నాయి. ఎందుకంటే చాలా వరకు బ్యాంక్స్ అండ్ ఎస్ఎస్సి సీజీఎల్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తెలుగు మీడియం నుంచి కూడా నాకు కనిపిస్తున్నారు. సో వీళ్ళేంటే మెయిన్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువ స్కోర్ చేయని పార్ట్ ఏంటి ఇంగ్లీష్. సో ఇది పెద్ద ఛాలెంజ్ ఎవరికైతే తెలుగు మీడియం నుంచి వస్తున్నారో, ఇది పెద్ద ఛాలెంజ్ మీకు. సో దీన్ని కానీ మీరు వర్కౌట్ చేస్తే అందరిలాగే మిగతా వాళ్ళకన్నా మీకే ఎక్కువ మార్క్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. నాకు తెలుసు పర్సనల్గా, నేను మా ఫ్రెండ్స్ని చూశాను తెలుగు మీడియం నుంచి వచ్చి కూడా రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టాప్ మార్క్స్ సాధించిన వాళ్ళు కూడా నాకు పర్సనల్గా తెలుసు, నా ఫ్రెండ్సే ఉన్నారు. సో మీకు ఆ ట్రిక్స్ అనేవి మీకు షేర్ చేస్తున్నాను. సో ఇది కంపల్సరీ మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ చూద్దాం ఫస్ట్. ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ స్పెషల్గా మనకి ఎస్ఎస్సి సీజీఎల్లో టైర్ 1 నెక్స్ట్ టైర్ 2లో మనకి కనిపిస్తాయి. సో వర్బల్ ఎబిలిటీలో ఫస్ట్ ఇనీషియల్గా జస్ట్ ఒక బేసిక్ ఐడియా కోసం దీని నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది బేసిక్ ఐడియా, ఈ సిరీస్ యొక్క మెయిన్ థీమ్ అనేది. సో మీరు నన్ను అడగొచ్చు ఇంగ్లీష్ వరకు మీకు ఎంత కమాండ్ ఉందని. ఎందుకంటే నేను నేను జనరల్ స్టడీస్ టాపిక్స్ వరకే మీకు డీల్ చేయడం జరిగింది. సో ఇంగ్లీష్ మీద మీ కమాండ్ ఎంత ఉందని కొంతమంది క్వశ్చన్స్ రైజ్ చేయడానికి అవకాశం ఉంది. సో వాళ్ళ కోసం ఏంటంటే మీకు egenarticles.com వెబ్సైట్కి వెళ్తే అక్కడ నా ఆర్టికల్స్ కొన్ని కనిపిస్తాయి. సో ఇక్కడ ఈజెన్ ఆర్టికల్స్ గురించి చెప్పాలంటే ఇక్కడ కనీసం ఒక గ్రామర్ చిన్న మిస్టేక్ వచ్చినా సరే, ఒక యాన్ కానీ ది కానీ మిస్టేక్ అయినా సరే వారు ఆర్టికల్ని తీసుకోరు. సో ఆ రకమైన ఆర్టికల్స్ అంతా బ్రాండ్ ఉన్న కంపెనీ ఇది యాక్చువల్గా ఈజెన్ ఆర్టికల్స్ అనేది. సో ఈ వెబ్సైట్లో ఆర్టికల్ ఒకటి పబ్లిష్ అవడం అంటే చాలా అదృష్టం అసలు. సో జనరల్గా యాక్సెప్ట్ చేయరు, చిన్న గ్రామటికల్ మిస్టేక్ వచ్చినా సరే వాళ్ళు రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో కానీ కొంతమందికి బేసిక్ ఆథర్ సర్టిఫికేట్స్ ఉంటాయి, కానీ నేను కొన్ని ఆర్టికల్స్ రాయడం జరిగింది. స్పెషల్గా ఈజెన్ ఆర్టికల్స్ వాళ్ళు నాకు ఒక క్రెడిట్ కింద ఇచ్చారు, ఒక రివార్డ్ కింద ఈ ఎక్స్పర్ట్ ఆథర్ సర్టిఫికేట్. సో మీరు గెస్ట్ చేయొచ్చు నాకు ఇంగ్లీష్ వరకు ఎంత కమాండ్ ఉందని ఈ సర్టిఫికేషన్ రూపంలో. సో టాపిక్లోకి వస్తే మనకి ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి వర్డ్స్ని. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో ఈ మెథడ్లో ఏంటంటే మనకి కొన్ని జనరల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ని మనం లింక్ చేసుకుంటున్నాం. అంటే ఒక వర్డ్ తీసుకొని మనకు తెలిసిన ఒక ఎగ్జాంపుల్తో మనం లింక్ చేసుకుంటే మనకి అది లాంగ్ టర్మ్ మెమరీలో షిఫ్ట్ అవుతుంది. సో మెయిన్గా మనం ఇప్పుడు రైట్ బ్రెయిన్ యాక్టివేట్ చేస్తున్నాం, లెఫ్ట్ బ్రెయిన్ కాదు. సో లెఫ్ట్ బ్రెయిన్ అంతా మన లాజికల్ బ్రెయిన్, మనం బై హార్ట్ చేసింది, మనం గుర్తుంచుకోవడానికి ట్రై చేసిందంతా లెఫ్ట్ బ్రెయిన్లో ఫీడ్ అవుతుంది. కానీ అది లాంగ్ టర్మ్లో మనకి వర్కౌట్ అవ్వదు. సో ఓన్లీ ఒకే ఒక మెథడ్ ఏంటంటే మనకి రైట్ బ్రెయిన్, క్రియేటివ్ బ్రెయిన్. సో దీన్ని అప్రోచ్లో నేను తీసుకెళ్తున్నాను. సో మెయిన్గా మనకి తెలిసిన ఎగ్జాంపుల్స్, మన జనరల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ మాత్రమే లింక్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ అగ్నాస్టిక్ అనే వర్డ్ ఉంది. ఇక్కడంటే ఇది ఒక పర్సన్తో డీల్ చేయడం థింగ్ కాబట్టి ఇదేంటంటే వన్ హూ ఈస్ నాట్ షూర్ అబౌట్ గాడ్స్ ఎగ్జిస్టెన్స్. సో మనకి ఈ దేవిపుత్రుడి సినిమా మీరు అందరూ చూసే ఉంటారు. దీంట్లో ఒక బాక్స్ ఉంటుంది. అంటే జనరల్గా స్టార్టింగ్లో మనకి వెంకటేష్ గారు నమ్మరు. సో లేటర్ ఆన్ ఆ బాక్స్ తీసుకొచ్చి దాని తర్వాత మెయిన్ పవర్ చూసిన తర్వాత దేవుడు ఉన్నారు అనే నమ్మకాన్ని పూర్తిగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. సో ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్లో ఏంటంటే దేవుడు ఉన్నారు లేదనే డౌట్, అసలు దేవుడు నమ్మేవారు కాదు. కానీ లేటర్ ఏంటంటే దేవుడు ఉన్నాడనే నమ్మకం వచ్చింది. సో ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్, ఇలాంటి టైప్ ఆఫ్ పర్సన్ మనం అగ్నాస్టిక్ అంటాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి ఆల్ట్రూయిస్ట్. ఆల్ట్రూయిస్ట్ అంటే లవర్ ఆఫ్ మ్యాన్ కైండ్. సో ఇక్కడ నేను కీవర్డ్స్ మాత్రమే గుర్తుపెట్టుకోండి, మీకు సింపుల్గా ఐడెంటిఫై చేయడానికి అంటే ఈ కీవర్డ్స్ ఇదంతా అవసరం లేదు. జస్ట్ ఈ కీవర్డ్స్ మనం గుర్తుపెట్టుకుంటే మనకి ఇంకా ఈజీ అయిపోతుంది. అందుకని చెప్పి అండర్లైన్ చేయడం జరిగింది. సో ఇలాగా ఒక జనరల్ లైఫ్ ఎగ్జాంపుల్ విత్ కీవర్డ్ని మనం లింక్ చేసుకుంటే మనకి ఎలాంటి ఎంసీక్యూ అయినా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, వొకాబులరీని కూడా మనం స్ట్రాంగ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఆల్ట్రూయిస్ట్ అని చెప్పినట్టు లవర్ ఆఫ్ మ్యాన్ కైండ్. మనకి సీతమ్మ సినిమా చెట్లో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఈయనంటే మనిషి అనేవాడే మంచోడు. సో మనిషి మీద ప్రేమ ఎక్కువ, ఎలాంటి వాళ్ళని మంచి వాళ్ళనే అంటారు. సో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ మనం ఆల్ట్రూయిస్ట్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే మ్యాన్ కైండ్
మీద ఎవరైతే లవ్ అండ్ అఫెక్షన్ చూపిస్తున్నారో వాళ్ళని మనం ఆర్టిస్ట్ అంటాం. సో దీనికి మన బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ప్రకాష్ రాజ్ గారు సీతం వాకిట్లో సినిమా చెట్లో మనకి ఆ క్యారెక్టర్ గురించి మనకు తెలుస్తుంది. సో ఇది ఒక టైప్ ఆఫ్ వే మనం గుర్తుపెట్టుకోవడానికి. నెక్స్ట్ అమాట్యూర్. అమాట్యూర్ అంటే ఎవరైనా ఒక మనిషి తన ఆనందం కోసం ఒక పని చేస్తే అది దాన్ని మనం అమాట్యూర్ అంటాం. సో ఇది యాక్చువల్గా వాళ్ళ ప్రొఫెషన్ కాదు. సో వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం ఏదైనా ఒక పని చేస్తే దాన్ని మనం అమాట్యూర్ అంటాం. సో ఇక్కడ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే అమాట్యూర్కి కిక్ మూవీలు చూస్తే మనకి తెలుస్తుంది. సో ఒక చిన్న పాప తన ఫేస్లో ఒక స్మైల్ని చూసి దానికోసం నేను మొత్తం ఎంత కష్టపడ్డానని చెప్తారు. సో ఏంటంటే ఇక్కడ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తన పర్సనల్ కిక్ కోసం చేసింది ఇదంతా. సో ఇది ఆయన ప్రొఫెషన్ కాదు, కానీ ఏంటంటే ఒక చిన్న ఆనందం కోసం చేసిన పని అది. సో ఇలాంటి కేసెస్ని మనం ఇలాంటి పర్సన్ని మనం అమాట్యూర్ అంటాం అనమాట. సో అమాట్యూర్ జస్ట్ ప్రెషర్ అని గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక పని ప్రెషర్ కోసం ఆనందం కోసం చేస్తే దాన్ని మనం అమాట్యూర్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ దీని బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే కిక్ మూవీ. అంటే సో అంబిడెక్స్ట్రస్ అంటే రెండు చేతుల్ని ఒకేలాగా వాడేవాళ్ళు. సో బోత్ లెఫ్ట్ హ్యాండెడ్ లెఫ్ట్ హ్యాండ్ ఆడేవాడిని రైట్ హ్యాండ్ తో ఆడేవాడిని మనం అంబిడెక్స్ట్రస్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రీసెంట్ మూవీ అనేది రీసెంట్ ప్రకాష్ రాజ్ తో నేను అంబిడెక్స్ట్రస్, నేను రెండు చేతులను ఒకేలాగా వాడగలనని చెప్తారనమాట మంచి మనోజ్ ప్రకాష్ రాజ్ గారికి. సో ఇలాగ మనం ఈ అంబిడెక్స్ట్రస్ అనే వర్డ్ ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే అనార్కిస్ట్ అనమాట. సో అనార్కిస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే వన్ హూ ఇస్ అవుట్ టు డిస్ట్రాయ్ ఆల్ గవర్నమెంట్స్ పీస్ అండ్ ఆర్డర్. సో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే సద్దాం హుసేన్. మీకు తెలుసు ఈయన యాక్టివిటీస్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో, ఒక గవర్నమెంట్ ని మొత్తం పడగొట్టడానికి, ఒక దేశం తరగతి ఎకానమీని పడగొట్టడానికి ఈయన ఎంత ట్రై చేశారు. సో అలాగే మనకి సిమిలర్ మీనింగ్ మనకి మూవీలో కనిపిస్తుంది. సో క్లైమాక్స్ లో మనకి ఫైనల్ స్టేజ్ లో సో అప్పుడు ఒక ఇల్లీగల్ ఒక చిన్న డ్రామాతో మనకి పోసాని కృష్ణమురళి యూజ్ చేసుకున్న ఒక హోమ్ మినిస్ట్రీని ఒక డూప్లికేట్ పోలీస్ గా ఎంట్రీ మొత్తం స్మాష్ అవుట్ చేస్తారు గంట దాకా మెయిన్ థింగ్స్ ని. సో ఇలాంటి టైప్ ఆఫ్ థింగ్స్ ని మనం అనార్కిస్ట్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ అనార్కిస్ట్ కి మీరు సద్దాం హుసేన్ గుర్తుపెట్టుకోవచ్చు, లేకపోతే ఈ రేస్ గుర్రం మూవీని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే అపోస్టేట్. అపోస్టేట్ అంటే ఒక పర్సన్ తన ఫెయిత్ అంటే నమ్మకాన్ని, తన విశ్వాసాన్ని మార్చుకోవడం అనమాట. సో ఫెయిత్ అంటే సింపుల్ గా చెప్పాలంటే విశ్వాసం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా మంది కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ని చూస్తున్నాం. సో ఇవన్నీ కేసు ఏంటి అపోస్టేట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో చూసుకుంటే ఒబామా యాక్చువల్ బేసికల్ గా ముస్లిం, కానీ తర్వాత క్రిస్టియన్ కింద కన్వర్ట్ అయ్యారు. సో ఇలాగా ఒక కన్వర్షన్, ఒక మత మార్పిడి లాంటివి చూస్తే దీన్ని సింపుల్ గా మనం ఏంటంటే అపోస్టేట్ అంటాం. సో సింపుల్ గా చెప్పాలంటే చేంజ్ ఇన్ హిస్ ఫెయిత్ అంటే తన విశ్వాసాన్ని మార్చుకోవడం అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఆర్బిట్రేటర్. ఆర్బిట్రేటర్ అంటే ఒక పర్సన్ ని మనం అపాయింట్ చేయడం, ఒక రెండు పార్టీస్ ఒక గొడవ ఏదైనా అయితే ఒక డిస్ప్యూట్ ని సాల్వ్ చేయడానికి ఒక పర్సన్ ని అపాయింట్ చేస్తారు. దాన్ని మనం ఆర్బిట్రేటర్ అంటాం. సో దీన్ని మనం ఎలా లింక్ చేసుకోవచ్చు అంటే మనకి ఏపీ తెలంగాణ డిస్ప్యూట్ ఇంతకుముందు అయింది. సో దీన్ని సాల్వ్ చేయడం మనకి గవర్నర్ నరసింహన్ గారిని మెయిన్ గా అపాయింట్ చేయడం జరిగింది. సో ఈయన ఏమంటారంటే మనకి ఆర్బిట్రేటర్ అనమాట. ఎవరైనా సరే మనకి చూస్తాం చాలా వరకు సెటిల్మెంట్స్ చూస్తాం. సో ఏదైనా గొడవ అయితే మన ఫ్రెండ్స్ మధ్యలో కూడా ఒక ఇద్దరిని కలపడానికి మధ్యలో ఒక మధ్యవర్తిని కూర్చొని పెడతాం. సో అలాంటి కేసెస్ ని మనం ఆర్బిట్రేటర్ అంటాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే యాస్టిక్. యాస్టిక్ అంటే ఏంటి, బేసిక్గా సన్యాసి అనమాట. సో వన్ హూ లీడ్స్ అన్ ఆస్టీర్ లైఫ్. ఆస్టీర్ అంటే ఇక్కడ ఏంటంటే కఠినమైన జీవితం అని చెప్పుకోవచ్చు. మనకి చూస్తాం సన్యాసుల దాకా ఆ లైఫ్ ఎలా ఉంటుందండి. సో వాళ్ళది ఆస్టీర్ లైఫ్ అనమాట. సో యాస్టిక్ అంటే జస్ట్ మీరు దేశముదురులో ఈ కోవై సరళని నెక్స్ట్ ఆలీని గుర్తుపెట్టుకోవచ్చు. సో వీళ్ళని మనం ఏమంటే యాస్టిక్ అంటారు. ఈ ఇద్దరు సన్యాసులు కాబట్టి ఆ దేశముదురు మూవీలో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే అథీస్ట్. అథీస్ట్ అంటే అసలు దేవుడి మీద నమ్మకం లేని, దేవుడు అంటే దేవుడి మీద అసలు నమ్మకం లేని వాళ్ళు, దేవుడు అంటే అసలు పట్టించుకోని వాళ్ళు, ఇలాంటివన్నీ మనకి అథీస్ట్ అంటాం. థీస్ట్ అంటే మనకి దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళు. సో అథీస్ట్ అంటే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ పీకే మూవీలో చూస్తాం. అసలు అమెరికన్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, అందరికీ కోపం వస్తుంది, ఈ సినిమాని కూడా బ్యాన్ చేయాలని కూడా చాలా వరకు కొన్ని కాంట్రవర్షియల్ ఇష్యూస్ అయ్యాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి అథీస్ట్ని గుర్తుపెట్టుకోవాలంటే మనకి పీకే మూవీ గుర్తుపెట్టింది. ఇక్కడంటే దేవుడు అంటే పూర్తిగా నమ్మకం లేని వాళ్ళని మనం అథీస్ట్ అంటాం. నెక్స్ట్ బ్యాంక్రప్ట్ అంటే ఏంటంటే వన్ హూ ఇస్ అనేబుల్ టు పే డెప్ట్స్. అంటే అప్పుల్ని తీర్చలేని వాళ్ళని మనం బ్యాంక్రప్సీ లేకపోతే బ్యాంక్రప్ట్స్ అంటాం అనమాట. సో దీనికి ఇంకో పేరు అంటే ఇన్సాల్వెంట్ అని కూడా ఉంటుంది. సో ఇన్సాల్వెంట్ కూడా మనకి బ్యాంక్రప్ట్ అన్నా సరే సిమిలర్ మీనింగ్స్ వస్తాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి విజయ్ మాల్యా ఇప్పుడు ఇండియాలో పెద్ద డిఫాల్టర్ బ్యాంక్స్ అన్ని కూడా బిల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాయి. దగ్గర చాలా వేల కోట్లు అప్పు ఎగ్గొట్టి మరి బయట తిరుగుతున్నారు. రీసెంట్ గా సుప్రీం కోర్టు అడిగింది డిఫాల్టర్స్ లిస్ట్ నుంచి, ఎందుకంటే రీసెంట్ గా ఒక 1,14,000 crores రైట్ ఆఫ్ చేయడం జరిగింది ఆర్బీఐ. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యాంక్రప్ట్ కి విజయ్ మాల్యా. సో ఈయన అప్పులు తీర్చవుతున్నారు కాబట్టి దీనికి ఇంకో నిమోనిక్ చెప్పాలంటే విజయ్ మాల్యాని లింక్ చేసుకోవచ్చు. సో ఇది యాక్చువల్గా మనం
కొన్ని 1 వర్డ్ సబ్జెక్ట్స్ ఇది ఒక 10 వర్డ్స్, ఇది జస్ట్ ఒక ఇంట్రొడక్టరీ లెక్చర్. సో ఈ సిరీస్ కనుక మీకు నచ్చినట్టయితే నేను కంటిన్యూ చేస్తాను. డైలీ ఒక 10 వర్డ్స్ మీకు అప్లోడ్ చేస్తాను. సో ఆ ట్రిక్స్ అన్ని కూడా మీకు షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ థీమ్ ఏంటంటే ఒక వర్డ్ని మనం చదివాం అంటే దాన్ని బై హార్ట్ చేయకుండా ఒక జనరల్ లైఫ్ ఎగ్జాంపుల్, మనకు తెలిసిన ఒక ఎగ్జాంపుల్తో లింక్ చేసుకుంటే అది మనకి లాంగ్ టర్మ్ మెమరీలో షిఫ్ట్ అవుతుంది. సో మనకి బాగా గుర్తుండడానికి ఒకాబులరీ కూడా పెంచుకోవడానికి మనకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఎప్పుడైనా సరే మనం గుర్తుపెట్టుకుంటే సింపుల్ థింగ్ అంటే ఒక ఎమోషన్ని యాడ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్రప్ట్, నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీని కాబట్టి నాకు తెలుసు విజయ్ మాల్యా ఎంత దారుణంగా ఎక్కొట్టాడో అప్పులని. సో ఇదేంటంటే నాకు ఒక ఎమోషన్ అనేది లోపల నుంచి ఉంది కాబట్టి నాకు ఈజీగా గుర్తుంటుంది విజయ్ మాల్యా అని, బ్యాంక్రప్ట్ అనే వర్డ్ని. సో ఇలాగ మనకి ఒక జనరల్ లైఫ్ ఎగ్జాంపుల్తో మనం లింక్ చేసుకుంటే మనకి లాంగ్ టర్మ్ మెమరీలో షిఫ్ట్ అవుతుంది, మనకి బాగా గుర్తుండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇది మెయిన్ మెథడ్, ఎలా మనం లాంగ్ టర్మ్ మెమరీలో ఈ వర్డ్స్ని లింక్ చేసుకోవచ్చు, ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనేది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీరు నాకు ఒక చిన్న ఫేవర్ చేయండి, ఇన్ కేస్ కనుక మీకు ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వల్ల ఒక అడ్వాంటేజ్ అంటే నేను ఏదైనా సరే వీడియో అప్లోడ్ చేస్తే ఆ లింక్ని డైరెక్ట్ మీ మెయిల్ బాక్స్లోకి వస్తుంది. సో ఇంకోటి ఏంటంటే షేర్ చేయండి, ఎందుకంటే ఎక్కువ మంది తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎక్కువ మంది ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాళ్ళకి మెయిన్ బిగ్ ఛాలెంజ్ ఏంటంటే ఈ ఒకాబులరీ అనేది. సో ఈ వీడియోస్ వాళ్ళకి కంపల్సరీ హెల్ప్ అవుతాయి. ఇన్ కేస్ ఇంగ్లీష్ మీడియం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కూడా వాళ్ళకి ఈ మోడర్న్ టెక్నిక్స్ అనేవి కూడా చాలా హెల్ప్ అవుతాయి. సో ఈ మోడర్న్ టెక్నిక్స్ అనేవి లాంగ్ టర్మ్ మెమరీలో మీకు బాగా హెల్ప్ అవుతాయి. షార్ట్ టర్మ్లో మీకు పెద్దగా అడ్వాంటేజ్ కనిపించకపోయినా సరే లాంగ్ టర్మ్లో మీకు బాగా హెల్ప్ అవుతాయి. అండ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. And thank you for watching this video, and please subscribe to our channel IAS APPS TSP Lectures. Thank you.